హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కెరీర్లో బెల్లంకొండకు ఇది 10వ సినిమా. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. హై బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ను బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి టైసన్ నాయుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ను బాక్సింగ్ ఎక్స్పర్ట్, లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. బాక్సింగ్ రింగ్లో నిలబడి తనను తాను శక్తివంతుడిగా నిరూపించుకోవడానికి తాను ఎగురుతూ ఎద్దును కొట్టగలనని గొప్పలు చెప్పుకునే సర్దార్ వాయిస్ ఓవర్తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. సర్దార్ మాటతో మన హీరో పగలబడి నవ్వి యాక్షన్లోకి దిగుతాడు. హీరో డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పరిచయం అవుతాడు. బ్యాక్గ్రౌండ్లో మైక్ టైసన్ మెరుస్తున్న పోస్టర్తో అతను బాక్సింగ్ రింగ్లోకి ప్రవేశించిన చివరి ఎపిసోడ్ ఆడియన్స్కు మంచి కీకిస్తుంది. గ్లింప్స్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్ బాగుంది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుని సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచింది టీం. ఇందులో భాగంగా ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. పాప డాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ చాలా ప్లెజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైంది. ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రి కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేసింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్ హీరో. దురదృష్టవశాత్తు ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజెక్షన్ ధర అక్షరాలా 17 కోట్ల రూపాయలు. దీంతో హీరో తన పాత స్నేహితులను, ప్రత్యర్థులను తిరిగి కలవాలని నిర్ణయించుకుంటాడు. అతని గతమేమిటి? ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖీ మొదలైన బ్యాచ్తో అతనికి ఉన్న సంబంధం ఏంటనేది స్టోరీ. సినిమా కథాంశాన్ని గోప్యంగా ఉంచిన దర్శకుడు శైలేష్ కొలను ఎట్టకేలకు ట్రైలర్లో స్టోరీ లైన్ను కొంచెం బయటపెట్టాడు. ట్రైలర్ని బట్టి చూస్తే పాప సినిమాకి సోల్. తన కుమార్తె కోసం శాంతి మార్గంలో నడవాలని ఎంచుకున్న తండ్రి ఆమె కోసం హింసాత్మక మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దర్శకుడు కథలో 2 విభిన్నమైన లేయర్స్ ని మిళితం చేశాడు. ఇది ఫ్యామిలీస్తో పాటు యాక్షన్, థ్రిల్లర్ సినిమా ప్రేమికులకు నచ్చేలా చేసింది. సైకోగా వెంకటేష్ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ క్లాస్, మాస్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అతను సాధారణ మధ్యతరగతి తండ్రిగా కనిపించినప్పటికీ తన శత్రువులతో పోరాడినప్పుడు వైల్డ్గా కనిపించారు. ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచింది.